వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. యాక్చువల్గా రీసెంట్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీకు ఉపయోగపడేలా చేస్తాను. లేట్ ఎందుకు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. తెలుగులో మీకు అర్థమయ్యేలా మాట్లాడతాను. కాసేపు మీ ఇంట్లో ముంచి అనుకోండి. ఈ రోజుల్లో చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసి జాబ్ రాక ఏదో ఒక బిజినెస్లోకి దిగుతున్నారు. అలా బిజినెస్లోకి దిగాక వాళ్ళ బిజినెస్ అందరికీ ఎలా తెలిసేలా చేయాలి, అవేర్నెస్ ఎలా తీసుకురావాలి తెలియక సతమతమైపోతూ ఉన్నారు. దానికి సొల్యూషన్ నేను చెప్తాను. అదేంటయ్యా అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ తెలిసి ఉండాలి. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మీ యొక్క బ్రాండ్స్ని, మీ యొక్క ప్రొడక్ట్స్ని, మీ యొక్క సర్వీసెస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలిసేలా చేయాలి. అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కిందకి ఏమేమి వస్తాయి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్. వీటి ద్వారా మన బ్రాండ్స్కి, మన సర్వీసెస్కి అవేర్నెస్ కలుగజేస్తాం. ఇప్పుడు చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము కూడా రీల్స్, స్టోరీస్, పోస్ట్లు ఇన్స్టా, ఎఫ్బీలో అప్లోడ్ చేస్తున్నాం కదా, కొత్తగా చెప్తావేంటి అని అంటూ ఉంటారు. 10,000 వ్యూస్ వచ్చాయి, 20,000 వ్యూస్ వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానివల్ల యూజ్ ఏమన్నా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్లాత్ షాప్ ఉంది అనుకున్నాం గుంటూరులో. అయితే గుంటూరులో క్లాత్ షాప్ ఉంటే దానికి సంబంధించి రీల్ చేసి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేశారనుకోండి. అప్లోడ్ చేస్తే ఆ రీల్ ఎవరు చూస్తారు? కర్నూలులో వాళ్ళు చూడొచ్చు, నెల్లూరులో వాళ్ళు చూడొచ్చు, కడపలో ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఏపీ మొత్తం చూడొచ్చు. అట్లా వాళ్ళు చూడడం వల్ల యూజ్ ఏమన్నా ఉందా? మీ షాప్ ఎక్కడుంది? గుంటూరులో ఉంది. కానీ చూసిన వాళ్ళు కడపలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మీ ప్రోడక్ట్ని కొంటారా? కొనరు కదా. అక్కడే కొన్ని వందల్లో వేలల్లో షాప్స్ ఉన్నాయి వాళ్ళ సరౌండింగ్స్లో. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు పర్చేస్ చేస్తారు? చేయరు కదా. సో మీరు ఎక్కడ అవేర్నెస్ తెచ్చుకోవాలంటే, మీ షాప్ ఎక్కడైతే ఉందో ఆ సరౌండింగ్స్లో ఫస్ట్ అవేర్నెస్ రావాలి. వాళ్ళు వచ్చి మీ షాప్ గురించి తెలుసుకొని మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి. అలా రన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ సరౌండింగ్స్లో అవేర్నెస్ కలగాలి. అలా అవేర్నెస్ కలగాలి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాడ్స్ రన్ చేసుకోవాలి. యాడ్ రన్ చేస్తున్నాం, ఓకే. అలా రన్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సపోజ్ మీ షాప్ ఉమెన్స్ వేర్కి మాత్రమే సంబంధించింది అనుకోండి. అప్పుడు మీ యాడ్ ఎవరు చూడాలి? ఉమెన్స్ మాత్రమే చూస్తే సరిపోతుంది కదా. లేదా మీ షాపు మెన్స్ వేర్కి సంబంధించింది అనుకోండి, మేల్ వరకు చూస్తే సరిపోతుంది కదా. అలా సెలెక్ట్ చేసుకుంటాం. అదే కిడ్స్ వేర్ అనుకోండి, అది ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాం. పేరెంట్సే కదా పిల్లలకు కొనేది. అలా యాడ్స్ రన్ చేసుకుంటే ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్లో కూడా రేడియస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 కిలోమీటర్స్ అని, 10 కిలోమీటర్స్ వరకు అని ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఏదైనా ఫెస్టివల్స్ వస్తుంటే మీరు ఆఫర్స్ పెడతారు కదా, 2 days వరకు మాత్రమే ఈ ఆఫర్ రన్ అవుతుంది అని. ఆ కొద్ది సమయంలో మీ షాప్ గురించి, మీ ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ కలుగుతుందా? లేదు కదా. ఈ యాడ్స్ రన్ చేసుకోవడం వలన మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నేను కూడా ఒక సోషల్ మీడియా మార్కెటర్ని విత్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ప్లాట్ఫామ్లో సర్టిఫికేట్ తీసుకున్నాను. మీరే చూడండి. ఒక సోషల్ మీడియా మార్కెటర్గా మీ బిజినెస్కి హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.